పని లేకపోతే బాపన వీధి వెళ్ళు అంటే బ్రాహ్మణ వీధి వెళ్ళు అనేది ఒక సామెత. అంటే ఈ చాతుర్వర్ణాలలోని ఈ 4వ వర్ణం వాళ్ళకి ఎక్కువగా ఈ సామెత చెప్తారు. ఈ సామెత చాలా ప్రాశస్యంగానే ఉంది, చాలా ఫేమస్గానే తిరుగుతూ ఉంటుంది. దీనికి అర్థం ఏంటన్నప్పుడు చిన్నప్పుడు కొంతమంది చెప్పిన అర్థం ఏంటంటే, పని లేకపోతే బాపన వీధి వెళ్ళుంటే ఈ బ్రాహ్మణులు ఎవరైనా పని లేకుండా వస్తే, ఎవరే నువ్వు పని లేకుండా వచ్చావా, ఇలా రారా, ఈ మంచం బిగించు, లేకపోతే ఈ బట్టలు ఉతుకు, లేకపోతే కిందన కొన్ని సామాన్లు పెట్టినది దీన్ని అటక మీద పెట్టు, లేదా ఇక్కడ ఏదో దుమ్ము పట్టిపోయింది ఉంది వీటిని నా ఇల్లు దులుపు అంటూ ఏవో పనులు చెప్పేవారు. కాబట్టి బాపన వీధి వెళ్తే వాళ్ళు పనులు చెప్తారు అంటూ దాన్ని చిత్రీకరించారు. అంటే దాన్ని ఒక మిస్ఇంటర్ప్రిట్ చేశారనమాట. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. నిజానికి పని లేకపోతే బాపన వీధి వెళ్ళు అన్నదానికి నిజమైన అర్థం ఏంటో తెలుసా? బ్రాహ్మణులు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు పొద్దున్న లేచి సంధ్యావందనాదులు కావించుకున్న తర్వాత బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏంటంటే, అతడి యొక్క విధి పొద్దున్న లేచి సంధ్యావందనం చేసిన తర్వాత వేదాధ్యయనము, స్వాధ్యాయం అంటారు, తను తెలుసుకున్న వేదము, గ్రంథ పఠనము, పురాణ ఇతిహాసంలో తను చదువుకుంటూ ఉండాలి, వెళ్ళే వేస్తూ ఉండాలి, నిరంతరం అధ్యయనంలోనే ఉండాలి. అది కాక ఒకవేళ ఆ బ్రాహ్మణుడు అధ్యాపకుడైతే అతనికి ఉన్న దగ్గరికి వచ్చినటువంటి శిష్యులకు అతను ట్రైనింగ్ అంటే విద్యాబోధన ఇవ్వాలి. అతను ఒకవేళ ఏదైనా రాజుకి మంత్రి అయితే లేదా గురువు అయితే, కులగురువు అయితే ఆ రాజుని ధర్మ మార్గాలను నడిపించాలి, ధర్మంలో అతన్ని పెట్టాలి. అతను ఎక్కడైనా ధర్మం తప్పుతున్నాడేమో అని చూడాలి, అతనికి ఆ ధర్మ సూక్ష్మం వివరించాలి. ఇక వైశ్యుడికి కూడా అలాగే చెప్తాడు. ఈ 4వ వర్ణం వారికి ఎందుకు ఆ విషయం బాపన వీధి వెళ్ళు పని లేకపోతే అని ఎందుకు చెప్పారంటే, ఒకవేళ అతనికి ఏ పని లేదంటే ఇంట్లో కూర్చుని పనికిమాలిన పనులు ఏమి చెయ్యకు, ఆ సమయంలో నువ్వు బ్రాహ్మణ వీధి వెళ్తే నీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేదా పురాణేతిహాసాల గురించి బ్రాహ్మణులను అడిగితే వాళ్ళు నీకు అర్థమైన భాషలో చెప్తారు. తద్వారా నువ్వు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుంటావు, ధర్మంలో వాళ్ళని ప్రవేశపెట్టేలా నువ్వు ఉంటావు, ధర్మాన్ని తెలుసుకుంటావు. అంతేకాకుండా నీలో ఉన్న జీవుడికి ముక్తి కలగడానికి, నీలో ఉండే ఒక జీవుడికి సన్మార్గదర్శనం కలిగించడానికి కూడా ఉపయోగపడేది ఆ బ్రాహ్మణ వీధి అని తెలుసుకొని అది చెప్పడం కోసమే పనేమీ లేకపోతే బాపన వీధి వెళ్ళు అనే సామెత వచ్చింది. ఈ సామెతను ఎలా వక్రీకరించారో చూసారా? శ్రీమాత్రే నమః.